అమర్ వాళ్ళ ఇంట్లో హాల్లో అందరూ ఉంటారు. ఆరు ఆత్మ కూడా సోఫా వెనకాల దాక్కొని చూస్తూ ఉంటుంది. ఇక అక్కడికి మనోహరి, రణ్వీర్ ఇద్దరూ వస్తారు. హాయ్ రణ్వీర్ అంకుల్ అని అంజు పాప అంటూ చేతిలో షాపింగ్ కవర్. మళ్ళీ షాపింగ్కి వెళ్ళి వచ్చారా అని అంజు అంటుంది. అవును అని రణ్వీర్ తల ఊపుతూ ఉండగా, కలిసొస్తున్నారు, కలిసే బయటకి వెళ్ళారా లేదా వెళ్ళే కలిసి వస్తున్నారా అని మిస్సమ్మ మనోహరి రణ్వీర్ని అడుగుతుంది. ఇక రణ్వీర్ కంగారు పడుతూ బయటకి వెళ్ళే కలిసాం, గిఫ్ట్ కొనడానికి మనోహరి గారిని హెల్ప్ అడిగాను అని రణ్వీర్ అంటూ ఉండగా, మళ్ళీ గిఫ్టా, నాకేనా అని అంజు అంటూ ఉంటే, నీకేనమ్మా అని రణ్వీర్ జ్యువెలరీ షాపులో నుంచి తీసుకువచ్చిన చైన్ని, ఇదే గిఫ్ట్ అమ్మా అని రణ్వీర్ చైన్ బయటకు తీసి అంజలికి చూపిస్తాడు. అమర్ ఆ చైన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ, అంజు దొరికినప్పుడు తన మెడలో ఉన్న చైన్ లాంటిదే అని చాలా షాక్ అయిపోతాడు. ఇక ఆరు సోఫా వెనక నుంచి ఆ చైన్ని చూసి తను కూడా షాక్ అవుతూ అమర్ వైపు చూస్తుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.